guys, welcome to Coffees and Movies. ఈ రోజు మన Coffees and Movies లో స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఈ రోజుల్లో మూవీతో యూత్ఫుల్ హీరోగా మనందరికీ పరిచయమై మళ్ళీ సాహసం చేరే డింపుకతో మన ముందుకొచ్చిన శ్రీ గారు ఇవాళ మన Coffees and Movies లో స్పెషల్ గెస్ట్ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం ఇవాల్టి Coffees and Movies ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్ శ్రీ గారు, Coffees and Movies లో 4 రౌండ్స్ ఉంటాయి. ఫిల్మీ రౌండ్, అలాగే క్రేజీ రౌండ్, జనరల్ నాలెడ్జ్ యాజ్ యూజువల్, అలాగే లాస్ట్ ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. సో ఫిల్మీ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక్కసారి మీ చైల్డ్హుడ్ని అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేస్తే స్టార్ట్ చేద్దాం. అంటే అంత మెమరబుల్గా ఉండే అంత చైల్డ్హుడ్ ఏం కాదు నాది. ఓకే, అంటే మాది ఒక జాయింట్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి. ఇంట్లో బోల్డ్ అంతమంది పిల్లలు, అంటే సరదాగా రోజు మాకు అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాకు పండక్కి మామూలు డేకి తేడా తెలియదు మా ఇంట్లో ఉంటాయి. సో చిన్నప్పుడు నేను ఒక నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ కాలేజ్లోనే ఇంటర్ వరకు చదివాను. డిగ్రీ నుంచి ప్రైవేట్ కాలేజ్ అండ్ ఎంబీఏ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లోనే ఐఐపిఎంలో చేశాను. తర్వాత ఒక 1.5 year జాబ్ చేశా. సో అది నా ఎడ్యుకేషనల్ కెరీర్. అంటే చిన్నప్పటి నుంచి చెప్పారు కానీ ఎక్కడ పుట్టారు, పెరిగింది, చదివింది? పెరిగింది వచ్చేసరికి పుట్టింది కాకినాడ అండి, మా అమ్మమ్మ గారు ఊరు. నాకు చాలా ఇష్టమైన ఊరు అక్కడ. అంటే లైక్ మా అమ్మమ్మ అక్కడ ప్రేమలు ఎక్కువే, రుచులు ఎక్కువే, అన్నీ ఎక్కువగా దొరికే ప్లేస్ ఏదే అంటే నేను కాకినాడ అని చెప్తా. ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఊరు. ఇంకా మా ఊరు విజయవాడ. నేను నా ఎడ్యుకేషన్ కానీ పెరిగింది అంతా విజయవాడ. నాన్నగారు ఊరు. 2 అన్నయ్యలు నాకు. చదువులో ఎలా ఉండేవాళ్ళు? ఫస్టా లేకపోతే చదువు అసలు ఫస్ట్ నుంచి లైట్ నాకు. అంటే ఫస్ట్ విలువ తెలియదండి ఎవరికన్నా సరే. దేన్నైతే మిస్ అవుతామో ఆ రోజే విలువ తెలుస్తుంది అన్నట్టు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ 80% 90% స్టూడెంట్స్ అనమాట. నేను ఒక్కనే 35%. ఇంకా ఇంట్లో డాడీ తిడతా ఉండేవారు ఎప్పుడు చూసినా, ఏంట్రా ఎప్పుడు చదువుకోవేంటి అది ఇదని. ఫెయిల్ అయితే తిట్టు, లేకపోతే అప్పుడు అప్పటి వరకు మాట్లాడు. అంటే దేవుడి దేవాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. చదువు అనేది ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం మనం ఎంత ఫాస్ట్గా ఉన్నాం, అంటే లైక్ ఎంత స్పాంటేనియస్గా ఉన్నాం అన్నది మెయిన్ అన్నది నాకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక తెలిసింది. నేను సెకండ్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ఎంబీఏలో. నా ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఇమీడియట్గా జాబ్లో ప్లేస్ అయిపోయాను. బెంగళూరులో జాబ్ చేస్తా చదువుకున్నాను. అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసే శ్రీ గారు ఈ మూవీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ నుంచి సినిమా అంటే పిచ్చి. అంటే సినిమాలు యాక్ట్ చేయాలి ఇవన్నీ కాదు, సినిమాలు అంటే పిచ్చి. నేను ఇప్పటికి కూడా ఈ వీక్ 7 మూవీస్ రిలీజ్ అయినాయి. 7 మూవీస్ చూసేస్తా డైలీ 1 or 2. కంపల్సరీగా సినిమా అనేది నా లైఫ్లో ఒక 3 hours సినిమాకు ఉంది ఈ రోజుకి కూడా. ఇప్పటికీ సినిమా చూస్తూ ఉంటాను రోజు. అలాగే నేను ఎలా స్టార్ట్ చేశాను, నా 6th క్లాస్ నుంచి వీక్లీ 2 మూవీస్ చూస్తూ ఉండేవాడిని. ఇంకా నా ఎడ్యుకేషన్ అయిపోయిన కానీ నుంచి ఎవ్రీడే మూవీ అయితే చూస్తున్నాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా 3-4 మూవీస్ చూసేవాడిని పర్ వీక్. అంటే నాకు ల్యాప్టాప్లో చూడడం, టీవీలో చూడడం ఇష్టం. టీవీ కూడా చూడండి అసలు, ఓన్లీ థియేటర్లో కూర్చొని ప్రశాంతంగా. మూవీ కూడా ఒక్కనే వెళ్తా, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళను. అంటే నాకు ఇష్టం, నాకు సినిమా అంటే ఇష్టం బేసిక్గా ఫస్ట్. అంటే ఎలా స్టార్ట్ చేశారు మీరు? సర్చింగ్ అనేది ఎలా జరిగింది ఇందులో? అంటే ఇండస్ట్రీలోకి రాకముందు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి అప్పుడే ఫస్ట్ నా మైండ్లో వచ్చింది, చదువు ఆపేసి సినిమాల్లోకి వెళ్ళిపోదాం అన్న ఒక చిన్న ఇది వస్తే ఇంట్లో చెప్పా, ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నా నేను అని. 6th క్లాస్లో చెప్తే ఇంకా అసలు నా సాధారణంగా 2 రోజులు ఆపకుండా కొట్టారు ఇంట్లో. కొట్టి ఇంకా అప్పుడు సరే 10th వరకు చదువు, తర్వాత పూణే ఇన్స్టిట్యూట్లో చేర్చేస్తాను అది ఇది అన్నారు డాడీ. 10th వరకు అమ్మయ్య 10th అయిపోవాలనుకుంటే 10th అవగొట్టా. ఇంటర్ అయిపోయినారా బాబు, ఇంటర్ అయిపోయాక పంపించేస్తా అంటే ఇంకా 2 ఏళ్ళగా సరే కదా అని ఇంటర్ అనుకున్నాను. తర్వాత డిగ్రీ చేయమన్నారు. అబ్బా సర్లే ఇంకా మనకి సినిమాలు సెట్ కావు, ఇంకా వయసు అయిపోయింది మంది, ఏంటి ఇంటర్కే, ఇంకా నా ఏజ్ అయిపోయింది, ఇంక నేను చేయను అని చెప్పి వదిలేసాను. అసలు సినిమా ఇండస్ట్రీ వైపే వదిలేసా. ఎప్పుడు నా 40 years తర్వాత చూసుకుందాం, ఏదైనా విలన్గా ట్రై చేసుకుందాం, అంటే ఒక్కసారన్నా స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తే చాలు నేను అని అనుకునేవాడిని. అయితే నాది జాబ్ మానేసి వచ్చాను విజయవాడ. వచ్చిన తర్వాత ఇప్పుడు మన సాహసం చేరా డింపుక డైరెక్టర్ కిరణ్ ఉన్నాడు కదండి, కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్. అయితే కిరణ్ ఏం చేశాడని, కిరణ్ వాళ్ళప్పుడు సినిమా తీద్దాము మేము కొత్త వాళ్ళని చూస్తున్నాము అన్నట్టుగా అంటే సరే అప్పుడు నాకు చెప్పాడు మా ఫ్రెండ్. ఆడేమో ఎప్పటి నుంచో నీతో సినిమా తీస్తా అనేవాడు. ఇప్పుడు అది అయితే అతను ఏం చేశాడు, అతను నన్ను కిరణ్ని పరిచయం చేశాడు. అతను ఎక్కడో డిసపియర్ అయిపోయాడు. తర్వాత ఆయన పరిచయం కాల. అప్పుడు కిరణ్ నన్ను మారుతి గారికి పరిచయం చేశాడు. మారుతి గారి దగ్గర నుంచి ఈ రోజుల్లో అనే సినిమా వచ్చింది. అప్పటి నుంచి కిరణ్ నేను నా లైక్ 3 years జర్నీ.
ఆ జర్నీలోనే నా మూవీతోనే తను రైటర్గా పరిచయం అయ్యాడు 2 times. 2 movies ఇచ్చాను రైటర్గా, అండ్ ఈ మూవీకి డైరెక్టర్ సాహసం చేరడానికి. ఈ రోజుల్లో మూవీ తోటి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాన్ని బేస్ చేసుకునే మనకి ఫస్ట్ మూవీని బేస్ చేసుకునే ఎన్నో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మనకి. ఆ వర్క్ ఎలా ఉంది, అక్కడ వర్క్ చేయడం కానీ కొలీగ్స్తో వర్క్ చేయడం కానీ ఎలా అనిపించింది? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కలర్ఫుల్ వరల్డ్ అండి. అంటే జనాలందరికీ అసలు వీళ్ళ అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది అని కనిపించే ఒక ఫేక్ వరల్డ్ ఈ సినిమా ఇండస్ట్రీ. ఇది నేను ఈ 3 సంవత్సరాల్లో నేను తెలుసుకుంది. అండ్ ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. చదువుకున్న వాళ్ళు మనం ఇంతకన్నా వంగి పని చేయాలా అన్న ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక MBA చేశాను, ఒక చోటుకి వెళ్తే నేను హ్యాపీగా బతికేస్తాను. కానీ అక్కడ అంటే లైక్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా చాలాసార్లు మిస్ అయిపోతాం ఇక్కడ కొన్ని టైమ్స్లో. మన మనసు చంపుకొని పని చేయాల్సిన డేస్ కూడా వస్తుంటాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీరో ఆ అబ్బాయికి ఏముంది ఏమి లేదు అన్నది అంతా చూడరు, ఇదంతా ఎపార్ట్. శ్రీ అనేవాడు కనిపించగానే హీరో అనే పేరు స్టార్ట్ అయ్యి ఆడు తిట్టుకున్నా, ఆడు ఎదవని అనుకున్నా, ఆడు చాలా మంచోడు అనుకున్నా, గొప్పోడు అనుకున్నా, చెడ్డోడు అనుకున్నా, ఏమనుకున్నా ఆడు హీరో. సో ఆ ట్యాగ్ అయితే దొరికింది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు షూటింగ్ స్పాట్లో చాలా అసలు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. పొద్దున్న 6కి వెళ్ళిపోతాం, నైట్ 10 ఎలా అయిపోద్దో 1 ఎలా అయిపోద్దో కూడా తెలియదు. అంత బాగుంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ శేఖర్ సూర్య, నేను ఈ రోజుల్లో ఆడియో ఫంక్షన్ అది Jan 23rd అయింది. Jan 26th నా బర్త్డే, Jan 27th అరవింద్ 2కి సైన్ చేయడం జరిగింది. నేను సినిమా రిలీజ్ అవ్వలేదు ఈ రోజుల్లో. అప్పటికి ఈ రోజుల్లో రిలీజ్ అవ్వకముందే నేను అరవింద్ 2కి సైన్ చేయడం జరిగింది. శేఖర్ సూర్య గారు మూవీ చేస్తున్నారని తెలిసిందప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆఫీస్కి వెళ్ళిపోయి సార్ మీ మూవీలో క్యారెక్టర్ కావాలి అంటే, నువ్వు చిన్నోడివి అయిపోతావమ్మా నువ్వు అని అన్నారు. అంటే మరి డైరెక్టర్ అంటే ఎవరిని ఎలా కావాలంటే అలా చూపించుకోవాలి కదా సార్, నన్ను చూపించాలి మీరు అన్న. సరే ఏ క్యారెక్టర్ కావాలి నీకు అన్నారు. అరవింద్ అనే మూవీ తీస్తున్నారు కదా మీరు, ఆ మూవీలో అరవింద్ క్యారెక్టర్ నాకు కావాలి అన్న. అంటే ఆయన షాక్, అలా చూస్తూ ఉన్నారు ఆయన. చూసి బయటికి ఒకసారి ఇప్పుడే వస్తాను అంటే ఆయన చాలా హడావిడిగా ఉంటాడు మనిషి, కొంచెం చాలా సాఫ్ట్ హార్టెడ్, చాలా మంచి అతను అనమాట. అసలు ఒకసారి ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి లోపలికి వచ్చి సరే అయితే ఓకే అన్నారు. ఓకే ఏం ఆలోచించారంటారు ఆ గ్యాప్లో? వెళ్ళి ప్రొడ్యూసర్ని అడిగారు ఈ అబ్బాయిని పెట్టుకుందాం వద్దా, ఇంకా సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు కదా నన్ను. అదే రోజు అగ్రిమెంట్ కూడా అయిపోయింది మూవీకి. ఫస్ట్ మూవీస్ అనేవి తొందరగా ఆపర్చునిటీ అనేది రాదు, వచ్చినా కూడా సక్సెస్ని సొంతం చేసుకోవడం కష్టం. అలాంటి టైంలో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మీరు సక్సెస్ని సాధించారు. సక్సెస్లో కూడా మీరు ఆ షూటింగ్లో కూడా యూత్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఆ స్పాట్స్ని ఎలా ఎంజాయ్ చేశారు? అలాగే నెక్స్ట్ మూవీకి ప్రిపరేషన్ ఎలా ఉండేది? ఇదిగో నెక్స్ట్ మూవీ ప్రిపరేషన్ ఇదే. అంటే ఒక డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నాను ఒక 2 months నుంచి. చెప్తా వెరీ సూన్. అంటే ఒక 3 projects ఆన్ ఫ్లోర్స్ వెళ్ళేది ఉంది. అండ్ కన్నడలో ఆల్రెడీ ఒక మూవీ చేశాను. కన్నడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అక్కడ ఆల్మోస్ట్ అంతా తెలుగు వాళ్ళు ఉండడం వల్ల అందులో విలన్ క్యారెక్టర్ చేశా. అది కొత్తగా ఉంది అసలు. యాక్చువల్గా హీరోగా అంటే ఏముంది, హీరోగా అంటే చక్కగా పక్కన హీరోయిన్ ఉంటుంది, నేను కాకపోతే తను కవర్ చేస్తే, తను కాకపోతే ఒక కమెడియన్ కవర్ చేస్తే. విలన్ అనేసరికి ఒక పార్ట్ ఆఫ్ ద మూవీ మొత్తాన్ని మన బేస్ మీద వస్తుంది. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన పక్కన సపోర్టింగ్ ఎవరు లేకుండా మనం ఆ సినిమాని మెయింటైన్ చేయడం అనేది. అండ్ అది September endingలో రిలీజ్ అవుతుంది. ఓకే. మూవీ తీసిన తర్వాత కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొంచెం సీరియస్, సెన్సిటివ్, మాస్ అని, మీకు మాత్రం రావడం లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. దీనిపై మీ ఒపీనియన్? లవర్ బాయ్ ఒపీనియన్ వచ్చిందంటే నేను నమ్మను. అంటే నా మూవీ ఇప్పటికీ రిలీజ్ అయినా సరే, అంటే నాకు కంటిన్యూస్గా ఇది సూపర్ హిట్ అన్న సినిమా రాలా నాకు. ఓకే, ఇది సూపర్ హిట్ సినిమా ఇది అన్నది రాలేదు నాకు. కానీ ఇప్పటికి కూడా నా సినిమా రిలీజ్ అయితే నాకు ఇప్పటికీ 40 to 50% ఫీలింగ్స్ ఉంటాయి నా సినిమాకి. అది ఎక్కువగా కూడా మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, మన నేల, బెంచి, ఫస్ట్ క్లాస్, బాల్కనీ. మీరు నా మూవీస్ అన్నీ కంపేర్ చేసుకుంటే అన్ని సినిమాలు కూడా బెంచ్ వరకు, ఫస్ట్ క్లాస్ వరకు హౌస్ఫుల్ అయిపోతాయి. నాకు ఎక్కువ బాల్కనీ ఇవి అంటే నేను అంత క్లాస్ మూవీ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇప్పుడు అది కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. శ్రీ గారు, మీరు ఇందాక అన్నారు ఏ ఫిలిం బై అరవింద్ డైరెక్ట్గా నేనే వెళ్ళి అడిగాను డైరెక్టర్ని అని. బట్ ఆ మూవీకి వచ్చేసరికి స్టోరీ బాగున్నా, కథ అంతా బాగున్నా కూడా
మూవీ అంత ఎలివేట్ అవ్వలేదు అనిపిస్తుంది. అంటే ఈ టైంలో మీరు ఏమైనా తప్పు చేశారు అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి చూసి ఇందాక ఎనలైజ్ చేస్తున్నా అన్నట్టు కాకుండా మీ స్టోరీ సెలెక్షన్లో కూడా అందరూ ఒకే రూట్లో వెళ్తారు. ఒక సక్సెస్ అవ్వగానే ఎమ్మటి ఇంకో కథకి కనెక్ట్ అయిపోవడం, ఎమ్మటే దాన్ని తీయడం, మళ్ళీ ఇంకో సక్సెస్, అలా కాకుండా మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి స్టోరీని కరెక్ట్గా ఎంచుకొని తీస్తున్నారు. అసలు ఎలా ఆలోచిస్తారు స్టోరీ సెలెక్షన్లో? అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఆడియన్స్ కూడా 90% ఆఫ్ ద ఆడియన్స్ మనకి హీరో క్యారెక్టర్నే చూసుకుంటారండి ఎవరైనా. అంటే ఎవరి లైఫ్కి ఆడే హీరో. నా లైఫ్కి నేనే హీరో. నన్ను ఒకటితో కంపేర్ చేస్తే ఆడితో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నారు? నీకు నా వల్ల ఏమన్నా మైనస్ జరిగిందా చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని నువ్వు ఒకరితో నన్ను కంపేర్ చేయొద్దని ప్రతి మనిషి అనే మాట అదే. సో ప్రతి ఒక్కడు కూడా ఎవరి లైఫ్కి ఆడే హీరో. సో సినిమాల్లో కూర్చున్నప్పుడు హీరో ఎక్కడ మైనస్లు చేస్తున్నాడు అని చెప్పి ఈ ఆడియన్ హీరోయేగా. ఇప్పుడు నేను ఒక ఆడియన్ని నేను చూస్తా, హీరో ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది, ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది అన్నీ నేను ఎగ్జైట్ అవుతా. సో సేమ్ థింగ్ ఆడియన్ మనం చూసి అలాగే ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు నేను ఇదివరకు సినిమాలు చూసేటప్పుడు కూడా ఎవరైనా పెద్ద హీరో మూవీకి వెళ్ళా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇలాంటి వీళ్ళ మూవీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం, అలా చూస్తా. సో అప్పుడేమైంది, నేను హీరో కదా, అలాగా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక జీరో నుంచి ఒకడు హీరో ఎలా అయ్యాడు, ఒకడు ఉండడమే హీరోగా ఎలా ఉన్నాడు. సో అలాంటి అంటే నా చిన్నప్పటి నుంచి నేను అనుకునే క్యారెక్టర్స్నే నేను తీసుకుంటున్నాను యాక్చువల్గా. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కూడా హీరో క్యారెక్టర్ వాడికి ఎంత పరిధి ఉందని కాదు, ఎంత వైవిధ్యంగా ఉన్నదన్నది చూస్తాను నేను. అదే మీకు అంటే లైక్ వాడు ఎంత లెంత్ అన్ని సీన్స్లో ఉన్నాడా లేదా కాదు, ఎంతవరకు వాడు క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకొని సినిమాని నిలబెట్టగలడు. శ్రీ గారు ఇప్పుడు ఒకే క్యారెక్టర్లో ఉండిపోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ని చేయడమే. అంటే ఇట్లా ఏం లేదండి, నేను హీరోయే చేస్తానని లేదు. ఎవరన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఒక డైరెక్టర్కి ఒక థాట్ వచ్చింది అనుకోండి, దానికి శ్రీ కరెక్ట్ మన ఇండస్ట్రీలో అలా అనిపించుకోవాలి. వావ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇప్పటికే ఇన్ని మూవీస్ చేశారు, ఇన్ని మూవీస్లో కలిపి ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు వచ్చింది? యాక్చువల్గా నా ఫస్ట్ క్రిటిక్ మా డాడీ. ఫస్ట్ చూడగానే ఏం సినిమా ఇది అలాగా. అంటే మేమిద్దరం ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం, నేను మా డాడీ. ఆల్రెడీ మధ్యలో ఒక 1 year గ్యాప్ రావడానికి కారణం కూడా వాళ్ళే. సినిమాలన్నీ మానేసి అని చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే సినిమా చూడగానే ఫస్ట్ క్రిటిక్ మా డాడీయే చెప్పేస్తారు. సాహసం చేరా డింబకాలో క్లైమాక్స్ సీన్ చూసి, అంటే ఆ క్లైమాక్స్ సీన్కి చాలామంది ఇచ్చారు. మార్తాండికే వెంకటేష్ గారు కూడా ఎరగదీసావు అన్నారు అంతే ఆయన. అండ్ చాలామంది బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇన్నోసెంట్గా చేసావు, సెకండ్ హాఫ్ ఇన్నోసెంట్గా చేసావు, అసలు మొత్తం శ్రీ అనేవాడు లేడు ఈ సినిమాలో, కొత్త హీరో ఎవడో వచ్చినట్టుగా ఉంది అది ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ అని చెప్పి ఒక సెంటిమెంట్ సీన్ ఉంది. శ్రీ అనేవాడు ఒక మంచి యాక్టర్ అని అనిపించావు అని చెప్పి. సముద్ర గారు అయితే ఇప్పుడు అదే 16th నా ఓపెనింగ్ మూవీ మాది. అదే ఆయన కూడా జస్ట్ ఆ సీన్ చూసి ఆయన ఫిక్స్ అయిపోయారు, నువ్వు నా సినిమాలో హీరో అని. కరెక్ట్. సో అంతవరకు. అండ్ అది కాదు, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్లో మెమరీ లాస్ పేషెంట్గా చేశాను. అది కర్ణాటకలో ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు ఆ మూవీ, ఆయన సమ్ తెలుగు అతనే, కాకపోతే సెటిల్డ్ ఇన్ బెంగళూరు. అన్వేషి అనే సినిమా కన్నడ మూవీ విలన్గా చేశానని చెప్పే కదా, ఆ మూవీకి ఆయన నాకు పర్సనల్గా కాల్ చేసి, ఏమంటే నేను ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ మీరే చేయాలి, ఎందుకంటే మీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అది మీరే చేయగలరని, సో యూ హ్యావ్ టు కమ్ అండ్ డూ అని చెప్పి వాడు అడిగారు నన్ను. అంటే ఇవే కదా కాంప్లిమెంట్స్. అంతేగాని పర్సనల్గా ఇప్పుడు ప్రతి సినిమా చూసి వచ్చి శ్రీ నువ్వు సూపర్ చేశాను ప్రతి ఒక్కరు చెప్తారు. అవుట్పుట్ రిజల్ట్ ఏమొచ్చింది, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్కి ఒక డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్గా మారినప్పుడు నాకు ఇచ్చాడు ఆఫర్. అండ్ ఈ మూవీ చూడగానే సముద్ర గారు అంటే నీతో నేను సినిమా చేస్తానని చెప్పి ఇప్పుడు వెరీ సూన్ అది ఓపెనింగ్ కూడా ఉంది మూవీ. ఓకే శ్రీ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఏ హీరో అయినా కూడా ఒక హీరోగా సక్సెస్ అవుతున్న టైంలో విలన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టాప్ మోస్ట్ హీరోస్ అందరూ ఒకప్పుడు హీరోలుగా చేసి ఇప్పుడు డిమాండ్ తగ్గగానే విలన్గా వస్తున్నారు. కానీ మీరు ఒక హీరోగా ఉన్న టైంలో అటు కన్నడ సైడ్ కానీ తమిళ సైడ్ కానీ విలన్గా వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చాలా అందంగా ఉంటాను, నేను ఒక హీరో మెటీరియల్, నేను అలా ఎప్పుడు అనుకోలే, అది కాదు. కాబట్టి అంటే ఇట్స్ ఆల్ మన కాన్ఫిడెన్స్. నా కాన్ఫిడెన్స్ ప్రకారం నేను ఏ క్యారెక్టర్నే చేయగలను అని నాకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఒక ప్యాషన్తో ఉన్నా, ఒక డబ్బులు సంపాదించేసుకోవడానికో లేకపోతే ఫేమ్ కోసమో కాదు, నా ప్యాషన్. నేను శ్రీ అనగానే ఈడు ఏదన్నా చేయగలడు, ఆ ప్యాషన్ కోసం ఉన్నా నేను ఇక్కడ.
సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. యా ఓకే. అలాగే సాహసం చేరడింపుక మంచి సక్సెస్ అయింది. మీరు ఆ గోల్ని రీచ్ అయ్యారు అని అనుకుంటున్నారా? ఆ సక్సెస్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? అవట్లా. ఆబ్వియో ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను, బట్ వై? అంటే ఈ రోజుల్లో అనే ఒక పెద్ద సక్సెస్ని చూస్తే నేను ఇప్పుడు నా సినిమా ఏది తీసుకున్నా సరే ఇది డిజాస్టర్ అనేది లేదు. అరే అమ్మా ఆడి సినిమాకి తలకాయ నొప్పిరా అన్న సినిమా అయితే ఏది చేయలేదు నాకు తెలిసి నేను. బట్ నాకున్న సక్సెస్ ఇక్కడ ఉంది. దీన్ని రీచ్ అయ్యే సక్సెస్ని ఇచ్చే ఇది ఇంకా రాలా. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మరి అంత సక్సెస్ని తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా అది రీచ్ అవ్వలేదుగా. శ్రీ గారు ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చేసాం. ఈ మూవీస్ చేసిన తర్వాత అబ్బా అనవసరంగా ఈ మూవీ చేశాను, ఈ మూవీ చేయడం వల్ల నాకు ఇది ఒక ఎసెట్గా మారింది ఉంది అనేసి అన్నారు. దానికి మరి ఆన్సర్? ఫస్ట్ మా డాడీ నేను జాబ్ చేసేటప్పుడు ఒకటి చెప్పారు. నేను పెద్ద సిన్సియర్గా జాబ్ చేసేవాడిని కాదు. వెళ్ళేవాడిని అంటే జాయిన్ అయిన ఒక 10 daysకి డాడీ ఫోన్ చేసి ఏరా ఏం చేస్తున్నావు అంటే, హ్యాపీగా ఉంది డాడీ, ఇక్కడ వచ్చాను కూర్చుంటున్నాను సిస్టమ్ ముందు, టిఫిన్ పెడుతున్నారు తింటున్నాను, మధ్యాహ్నం ఏం తింటున్నానంటే బిర్యానీ తెప్పించుకొని తింటున్నాను, అంతా బాగుంది ఇక్కడ అన్న. అలాంటి ఏదో పనులు చేయబాకరా, పని చేస్తే ఇంట్రెస్ట్. నువ్వు ఆ కంపెనీ వదిలేసి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అరే ఈ నా కంపెనీని ఎందుకు వదిలేసి వెళ్ళాడు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి ఎప్పుడన్నా సరే. ఓకే, అలా పనిచేస్తే చేయి, లేకపోతే మానే అన్నారు. అది కొంచెం టచ్ అయింది గట్టిగా. ఒక మూవీ జస్ట్ వాడు 10 days షూట్ చేశారు అంతే. ఒక మూవీ వాళ్ళు వచ్చి నన్ను ప్రొడ్యూసర్ వచ్చి అప్రోచ్ అయినప్పుడు కూడా చెప్పా, డబ్బులు లేకపోతే తీబాకండి, ఎందుకు డబ్బులు లేకుండా సినిమా తీసుకోవడం వేస్ట్, ఎందుకంటే పొజిషన్ బాగాలేదు కదా ప్రస్తుతానికి, తీబాకండి సినిమా అన్న. లేదు లేదు నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను తెస్తానని వచ్చారు. ఫస్ట్ డే నాకొక్కడికే సపరేట్గా క్యారేజ్ వచ్చింది, ఇంకెవరికి రాలేదు. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు పక్కన సపరేట్ కూర్చోవడం కానీ క్యారవెన్లో కూర్చోవడం కానీ చేయను. అందరితో పాటు మధ్యలో టేబుల్ వేసుకొని అందరితో కలిసి కూర్చొని తినడం అలవాటు నాకు ఫస్ట్ నుంచి. సో నేను చూస్తుంటే ఎవరికి క్యారేజ్ అంటే ఎవరికి ఫుడ్ వెళ్ళట్లా, ఇదేంటిది అని అనుకున్నా. సరే ఊరుకున్నా. 2 days చూసా, 3rd day చూసా. 3rd day నుంచి చైర్లు రావడం మానేసినాయి. అసలు అందరూ నుంచోనే చేస్తున్నారు, ఎవడు కూర్చోడానికి కూడా లేదు. ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రొడ్యూసర్ గారిని పిలిచి ఏంటండి ఇదంటే, అయిపోయినాయి సార్ డబ్బులు అన్నాడు. 3 రోజులకి అయిపోవడం ఏంటి సార్. కాకపోతే ఏంటంటే సూపర్ కథ అండి, అది చాలా అద్భుతమైన కథ. కిరణ్ అన్న ఇచ్చాడు కథ, సూపర్ కథ. నేను అన్నాను నేనే ప్రొడ్యూస్ చేస్తాను నీకు ఈ కథ, నీ పేరు వేసుకో, అంతా నువ్వే చేసుకో, కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి, మనది ఒక్క సినిమా హిట్ అయినా నేనే తీసేస్తా ఈ సినిమా అని చెప్పా. అంటే నేను అలా చాలామందికి సపోర్ట్ చేశాను. నేను చేసిన ఈ 7 moviesలో చాలామంది చేశాను, అది అందరికీ తెలుసు. అంటే వాళ్ళు కనుక ఈ షో చూస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు ఇది. సో అది అప్పుడు వాడు సడన్గా షూటింగ్ ఆపేసాం. నేను ఒక 1 year ఇక్కడ లేనని చెప్పాను కదా, సడన్గా నేను హైదరాబాద్ వచ్చా ఒకసారి వేరే డాడీ పని మీద వస్తే, ఏంటి ఇది ఎవడో నాలా ఉన్నాడని చెప్పి నా కార్ ఆపుకొని నేను కింద దిగి మరీ చూస్తున్నాను, ఇది ఎవడో నాలా ఉన్నాడు పోస్టర్లో. తీరా చూస్తే అది నా సినిమాయే. రిలీజ్డ్ కాదు, రేపే ఆడియో విడుదల అని ఉంది. నన్ను పిలవకుండా నా సినిమాకి పేరు మార్చేసి, అంటే నాది కూడా ఎలా పెట్టారంటే నా సైడ్ ఫేస్ పెట్టారంతే. అది నేనా కాదా అని నేనే ఆలోచించుకుంటున్నా, ఇది నేనేనా కాదా గ్రీన్ బార్చ్ దగ్గర కార్ ఆపుకొని చూస్తున్నా, ఇది నేనా కాదా అని. సో అట్లాగా అంటే అలాంటివి జరిగినాయి, అలాంటి 2 జరిగినాయి నా కెరియర్లో ఈ 3 yearsలోనే. ఓకే, అలాగే ఇప్పటిదాకా మీరు తీసిన మూవీస్కి మీరు సాటిస్ఫై అవ్వలేదని నేను చెప్పగలను. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఎలాంటి గోల్ అనేది ఎలా రీచ్ అవ్వబోతున్నారు, ఏమన్నా పెట్టుకున్నారా? నా చేతుల్లో అయితే లేదు అది. అంటే కథ వరకు సెలెక్ట్ చేసుకుంటాం, సినిమా తీసే వరకు తీయగలరా లేదా అని మన చేతుల్లో ఎక్కడుంది అది. మనం అంటే ఇట్స్ ఆల్ ట్రస్ట్ అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చే సినిమా తీస్తానని, సరే నీ దగ్గర మంచి కథ ఉంది ఒప్పుకుంటానుగా, అడుగుతా సార్ ఎలా తీస్తారు సార్, ఏంటి సార్ ప్రొడక్షన్ ఏంటి సార్ అది అని. మీరు ఏదో మీరు చెప్తారు, నాకు నచ్చితే ఒప్పేసుకుంటాను. అది మీరు చేస్తారు చేయరు అన్నది సెకండరీ కదా. అలాగే మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? డ్రీమ్ క్యారెక్టర్ అంటే ఏదైనా చేసేయాలి అంతే, అలాగా స్పెసిఫిక్గా ఇది అని కాదు. యాక్చువల్గా డమరకంలో మన సాయి కుమార్ గారు వాళ్ళు బ్రదర్ చేశారు చూసారా, మన ఎస్వి రంగారావు గారు తర్వాత ఆయన చేశారు. అట్లాంటిది ఏమన్నా వస్తే ఒక ట్రై చేస్తాం. అంటే ఒక హీరోగా ఉండి ఎందుకని విలనిజంకి సంబంధించి దానికి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. అంటే వైవిధ్యం, వేరియేషన్స్. నేను వేరియేషన్ చూపించడానికి హీరోగా కూడా విలన్ చూపించవచ్చు. అంటే నాలాంటి ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారండి, 60 to 70% ఉన్నారు సినిమా ఆడియన్స్. వీళ్ళే సినిమాలకి ప్రాణం. అంటే ఎప్పుడు కూడా
ప్రతి సినిమాని వదలకుండా రోజు మనం భోజనం ఎలా చేస్తాం అలాగే సినిమా అన్నది పెట్టుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి అంటే నాలాంటి వాళ్ళని నేను ఎంటర్టైన్ చేసుకోవాలి. అలాగే మీరు చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? తమిళ్ మూవీ ఒకటి రెడీ టు సైన్ అండి. ఓకే, తమిళ్లో ఒకటి లాంచ్ అవుతున్నాను అండ్ తెలుగులో 2 మూవీస్. ఏది ఫైనల్ చేద్దాము అనే అంటే దేనికి ఫస్ట్ వెళ్దాము, ఎవరిది ఫైనల్ చేసుకుందాం అన్న దీంట్లో ఉన్నా ప్రస్తుతానికి. అలాగే శ్రీ గారు, ఫైనల్గా మన తెలుగు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో క్లిక్ అవ్వకపోతే వెంటనే తమిళ ఇండస్ట్రీ కానీ కన్నడ కానీ ఇటు వెళ్తూ ఉంటారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా సర్వే అవుతున్నారు అక్కడ? ఇక్కడ క్లిక్ అవ్వకపోతే వెళ్ళకపోవడానికి ఎలా ఉందండి? ఇక్కడ క్లిక్ అయితేనే కదండి అటువైపు వాళ్ళు తీసుకెళ్తారు. అంటే మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ హీరో తీసుకున్నా ఏ హీరోయిన్ తీసుకున్నా అట్లాగేం లేదండి. ఫస్ట్ ఇక్కడ తెలిసిన వాళ్ళే అక్కడికి వస్తారండి. ఇక్కడ తెలియకపోతే అసలు నువ్వు ఎలా ఇంట్రడ్యూస్ అవుతావు? అక్కడ నీకు ఉండాల్సిన మార్కెట్ నీకు ఉంది, అక్కడ ఉండాల్సిన కాంపిటీషన్ అక్కడ ఉంది. అసలు నువ్వెవరో తెలియకుండా నేను ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ హీరోయిన్ ఉంది, తను ఇక్కడ ఎక్కువ కంటే అక్కడ ఎక్కువ సక్సెస్ సాధిస్తుంది. శ్రీవిద్య గారు. ఎస్, అవును. ఇలా తీసుకుంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అంటే ఒకటండి, ఇక్కడ రాలేదు అక్కడ వచ్చింది అంటే అక్కడ ఆడికి రైట్ ఆపర్చునిటీ వచ్చి ఉండాలి. ఇప్పుడు అక్కడైనా హిట్ లేకపోతే వాళ్ళు కూడా మీకు ఛాన్స్ ఇవ్వరు కదా నెక్స్ట్ ఛాన్స్. మన క్రేజీ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్స్ అని అడిగే ముందు ఒక చిన్న ప్రామిస్ తీసుకుంటాం మేము. ఏదైనా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దని. యాజ్ యూజువల్ ప్రామిస్ ఏం అసలు నేను బేసిక్గా అబద్ధాలు చెప్పను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, లైఫ్లో ఎప్పుడైనా ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశారా? చేస్తే ఎవరికి చేశారు, ఎలా చేశారు? పేరు చెప్పను, ప్రపోజ్ చేశాను. ఓకే, మేము పేరు తెలుసుకుంటాం. తెలుసుకోండి. చెప్పండి ఎలా చేశారు? లేదు, నేను జస్ట్ సోషల్ నెట్వర్క్ సైట్లో ఒకసారి ఒక అమ్మాయిని చూశాను, నచ్చింది చూడగానే. ఏంటి అమ్మాయి చాలా బాగుంది ఏంటి అని ఆలోచిస్తా డైరెక్ట్గా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నాను, మొబైల్ నెంబర్ తెలుసుకున్నాను. ఒక 2 days పట్టింది దానికి. కాల్ చేశా, ప్రపోజ్ చేశారా? పెళ్లి చేసుకుంటావా అని అడిగా. వా, చెప్పు తెగిపోద్దాం అక్కడ. ఇది ఏ ఏజ్లో జరిగింది? నేను తర్వాత కంటిన్యూగా ఆ రోజు ఈవినింగ్ కూడా కాల్ చేస్తాను మళ్ళీ తనకి. చేస్తే ప్లీజ్ నాకు కాల్ చేయొద్దు, మా అమ్మకి కాల్ చేయండి అన్నారు. మీ అమ్మ నెంబర్ అన్నా. అట్లాగే వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకున్నాను. వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను. ఏమిటా ధైర్యం? అంటే నాకు నచ్చింది అంతే. మనం ఏదైనా సరే ఓపెన్ అండ్ ఫ్రాంక్గా ఉంటాను నేను. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఓకే, అంటే అది కాకుండా మనది ఏదైనా సరే కట్టి కొట్టే తెచ్చే అని ఒక సామెత ఉంది కదా, ఆ టైప్ అనమాట. ఫాస్ట్గా పని ఏదైనా సరే ఓపెన్గా ఫాస్ట్గా జరగాలి అన్నది. సో వాళ్ళ మదర్కి చెప్పాను, వాళ్ళ మదర్ నా డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకొని ఒక 3 days తర్వాత వాళ్ళ మదరే కాల్ చేశారు. చేసుకుంటారని అడిగారా? వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము దీన్ని ఏంటి ప్రాసెస్లో ఉందనుకోవాలా లేకపోతే? కానీ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఓ పాప పుట్టింది. ఏంటంటే డీటెయిల్స్ తీసుకోవడం ఎందుకు ఇంకా? అంటే అప్పుడు అనుకున్నారు, ఓకే అని అనుకున్నారు. అనుకోకుండా ఇంకా తర్వాత నా సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. వాళ్ళేమో వద్దులేండి మేము సినిమా వాళ్ళకి ఇవ్వమని చెప్పి డ్రాప్ అయిపోవడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, ఎవరైనా హీరోయిన్తో కానీ అమ్మాయితో కానీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా? సినిమాలో కాదు, సినిమాలో కాదు, వెళ్ళారా? ఎవరితోటి, ఎక్కడ, ఎలా, ఎప్పుడు? ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం లేదు. నాకు అక్ష అంటే ఇష్టం. ఎప్పుడు రైరేకి బిఫోరే యువత మూవీ చూసి యాక్చువల్గా తను అంటే ఒక మంచి కొంతమంది హీరోయిన్స్ మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా వాళ్ళలో తినొకతి. అనుకోకుండా రైరేలో నా పక్కన తన హీరోయిన్. మళ్ళీ కాల్ చేసి నేను లాంగ్ డ్రైవ్కి రావాలి అని అడిగేసారా? అట్లాగా అడగలేదు. షూటింగ్ స్పాట్లోనే తను నా మీద కంప్లైంట్ చేసింది డైరెక్టర్కి. ఏంటండి ఇతను పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు ఫ్లడ్ చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సాయంత్రం 6 అయిన తర్వాత ఒకసారి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, లేకపోతే తను చేయడు. అంటే తను ఏమనుకుంటున్నాడు అసలు? ఇప్పుడు మామూలుగా మాట్లాడితే రోజంతా మాట్లాడాలి, అంతేగాని సగం మాట్లాడతాడేంటి? అంటే బేసిక్గా నాకేంటంటే అండి, వర్క్ ఈజ్ వర్క్, నా పర్సనల్ లైఫ్. నేను ఒకసారి బయటకు వెళ్ళానంటే అంటే లైక్ ఇంటికి వెళ్ళానంటే రాను బయటికి. 6 నేను అంటే చిన్నప్పటి నుంచి మా అలవాటు ఏంటంటే 8:30 దాటితే బయటకు వెళ్ళనివ్వరు ఇంట్లో. ఓకే, సో నాకు అదే అలవాటు. నేను 8 తర్వాత బయటకు వెళ్ళను. ఇప్పటికి 8 అయిందంటే ఇంట్లో ఉంటే అబ్బాయి ఎందుకులే చీకటి పడిపోయింది కదా తర్వాత వెళ్దాంలే అనుకుంటూ ఉంటాం. సో అది కాకుండా ఇంట్లో ఇంకా 9:30కి పడుకుని పోతాం. సో అందుకని నేను అసలు ఫోన్ సైలెంట్లో పెట్టి ఉంటుంది ఎక్కువ. మా డాడీ ఫోన్ చేస్తారు నైట్ టైము, డాడీతో మాట్లాడానంటే ఇంకెవరు ఇంపార్టెంట్ కాల్ రాదు, అది సైలెంట్లో ఉంటుంది ఆ పక్కన. సో అందుకని చెప్పి ఇంకా ఎవరితోనూ
అప్పుడు తను అడిగాను అనమాట, షూటింగ్ ఆఫ్ వచ్చినప్పుడు డ్రైవ్కి వెళ్దాం పదా అని. సో అప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో కాఫీ తాగొచ్చాం. అలాగే నెక్స్ట్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఎక్సెప్ట్ అక్ష ఏ హీరోయిన్ వెళ్తారు ప్రజెంట్? శ్రేయ తేల్తా. శ్రేయ. ఓకే. అంటే శ్రేయ మీరు ఫ్యానా శ్రేయ గారికి? అవును, ఇష్టం మూవీ నుంచి అసలు అన్ని మూవీస్ ఫాలో అయ్యా తను. ఫస్ట్ మూవీ ఇష్టం నుంచి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రేయ గారితో ఉన్న మూవీ వచ్చే అవకాశం ఉందని? ప్రొడ్యూసర్ దొరికితే చేస్తా. మీరే ప్రొడ్యూసర్ అయితే గ్యారంటీ అక్షయ ఉంటుంది. అదే మన శ్రేయ గారు ఉంటారు. అక్ష ఉంటుందా శ్రేయ ఉంటుందా? ఇద్దరు ఉంటారు అనుకోండి. ఇద్దరా? నెక్స్ట్ క్వశ్చన్, లిప్ లాక్ చేయాలంటే ఏ హీరోయిన్తో చేస్తారు? మా నాన్న ఎన్నాడంటే తంతాడు ఇప్పుడు. వినర్లేండి చెప్పి ఇదొక్కటి మ్యూట్ మేము. ప్రియాంక చోప్రా అయితే చేస్తాం. ప్రియాంక చోప్రా కానీ కత్రినా కైఫ్ కానీ. లాంగ్ డ్రైవ్ అయితే టాలీవుడ్ తోటి, లిప్ లాక్ అయితే బాలీవుడ్ తోట. ఓకే, దీని మీద మేము మాట్లాడదలుచుకోలేదు. నువ్వు అడిగావు, నిజం చెప్పన్నా నిజాలు చెప్తున్నాను అంతే. నేనేమన్నా అన్నానా అండి? నేనేమన్నా అనలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ హీరోయిన్ చేసుకోవాలనుకునేవారు? ప్లీజ్ హాలీవుడ్కి వెళ్ళకండి, టాలీవుడ్లో ఉండిపోండి. హీరోయిన్ పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళని అడుగుతాను కదండి చేసుకుంటానని, మీకెందుకు చెప్పడం? మాకు చెప్పండి, మీరే చెప్తారా? ఏమనుకుంటున్నారు? సరే శ్రేయని చేసుకుంటా, చెప్పండి వెళ్ళి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నప్పుడు మీరు చేసిన చిలిపి దొంగతనం? చాలా చేసి ఉంటారు. చాలా చేశానండి. చిన్నప్పుడు చిలిపి దొంగతనం అంటే మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మొంత కొని పెట్టారు మా తాతగారు. అరే మీకు ఇచ్చిన పాకెట్ మనీ ఇందులో వేసుకోవాలి, ఖర్చు పెట్టకూడదు నాన్న అని. అంటే మొంత అంటే చిన్న డిబ్బీలు ఉంటాయి కదా అవి. అయితే మా ఇంట్లో మా చెల్లెలకేమో అందరూ 10 రూపీస్ నోట్స్ ఇచ్చేవారు, మీకు 5 రూపీస్ కాయిన్, మాకేమో 5 రూపీస్ కాయినో లేకపోతే 2 రూపీస్ కాయిన్స్ ఇస్తూ ఉండేవారు అనమాట. నాకేమో ఏంటి 2 రూపాయలు ఇస్తారు వీళ్ళకి ఎలాగా అని చెప్పి, వాళ్ళకేమో మా చెల్లెలకేమో డైలీ 3:30కి స్కూల్ అయిపోయింది, మేమేమో 4 o'clock వచ్చేవాళ్ళం ఇంటికి. చెల్లెలకు ట్యూషన్ అంటే లైక్ అందరికీ ట్యూషన్ ఉండే, అందరూ ట్యూషన్లోకి వచ్చినప్పుడు నేను వచ్చి మా చెల్లెల దాంట్లోంచి ఒక పిన్నిస్ పెట్టి లాగేసేవాడి డబ్బులు. ఎంతవరకు తీసుంటారు? ఒక అంటే 10 రూపీసే కదండి, అంతలో ఎంత వస్తాయి చెప్పండి. చిన్నప్పుడు అంటే అందులో పిన్ పెట్టి లాగేవాడిని బయటికి. అది వాళ్ళకి ఇంకా తెలియదు పాపం, ఇప్పుడు ఇన్నేసి ఉంటారు వాళ్ళు. ఓకే డన్. మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఎప్పుడు చేశారు? ప్రపోజ్ చేశారు, చాలా మంది చేసి ఉంటారు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇప్పుడు పెద్ద నాకు ఎవరు అంటే లైక్ నా దగ్గర నా ఫ్రెండ్స్ కానీ ఎవరు చాలా తగ్గిపోయారు నాకు ఇండస్ట్రీలోకి వచ్చాక. ఇదివరకే బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు నాకు చాలా. అంటే రాకముందే ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయంట? ఫ్రాంక్లీ స్పీకింగ్ అలాగే అనుకోండి. క్రేజీ ప్రపోజల్ ఏదైనా? క్రేజీ ప్రపోజల్ అంటే కరెక్ట్గా రేపొద్దున పెళ్ళి తనకి, నైట్ ముందు రోజు నాకు కాల్ చేసి, అప్పుడు దాకా నాకు తెలియదు తను లవ్ చేస్తుందని. ఓకే, అది క్రేజీ ప్రపోజల్. నేనే షాక్, నువ్వేం అనుకోబాకు ఇద్దరికి ప్రాబ్లం అయింది కదా, ఫోన్ పెట్టేసే అన్నా. ఫస్ట్ లవ్లో ఎప్పుడైనా లవ్ లెటర్స్ రాశారా? లవ్ లెటర్ రాసా ఒకసారి, వెరైటీ లవ్ లెటర్ రాశాను. అది వాళ్ళ అమ్మాయిని చదవలేదులే కానీ మా అన్నయ్య చదివాడు. ఒకరోజు అంటే మా అన్నయ్య బైపీసీ చేసేవాడు, తను స్కెచెస్ వేయాలి కదా పెన్సిల్స్. సో మా అన్నయ్య డిఫరెంట్ పెన్సిల్స్ కొనుక్కుంటూ ఉండేవాడు. సో నాకు ఒకసారి నచ్చిన పెన్సిల్ని ఏం చేశాను అంటే, పెన్సిల్కి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఒక ఎడ్జ్ని చెక్కాను నీట్గా, చెక్కి దాని మీద రాశాను అనమాట. క్లాసులు బంక్ కొట్టి పేరెంట్స్కి దొరికిపోయారు ఎప్పుడైనా? ఎగ్జామ్ బంక్ కొట్టి దొరికిపోయా మా నాన్నకు ఒకసారి. ఎగ్జామ్లే డైరెక్ట్గా? ప్రీ పబ్లిక్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు చిన్నవైపోయి ఉండే. ఎందుకంటే దొరికిపోయాక ఇంకేముంది దాచుకోవడానికి. ఠాగూర్ సినిమాకి వెళ్ళా, అప్పుడు నాకు డిగ్రీ ప్రీ పబ్లిక్ ఇంగ్లీష్ ఎగ్జామ్ మార్నింగ్. ఓకే, హాఫ్ మూవీ చూసి మళ్ళీ ఎగ్జామ్కి 1 hour లేట్గా వెళ్ళా. అప్పుడు యాక్చువల్గా ఒక ½ an hour దాటితే రానివ్వరు యాక్చువల్గా. మనకంటే బేసిక్గా కొంచెం క్రేజ్ ఎక్కువ కాబట్టి కాలేజీలోకి రానిచ్చారు. నేను సీరియస్గా వెళ్ళి కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటే లెక్చరర్స్ అందరూ సినిమా ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్, ఫ్రెండ్స్ని కానీ లెక్చరర్స్ని ఏడ్పించిన సంఘటనలు ఏమైనా ఉంటాయా అని నేను అడిగాను, ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్ని కానీ లెక్చరర్ అంటే నేనంటే మా లెక్చరర్స్ నిజంగా చాలా ఇష్టం. వాళ్ళ ఒక రకంగా వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఏమో నేను ప్రతిసారి పాస్ అయ్యి బయటకు వచ్చాను. అంటే ఇలా ఇండైరెక్ట్గా మార్క్స్ వేస్తూ ఉంటారంట? ఇండైరెక్ట్గా మార్క్స్ అని కాదు,
మా డాడీ ఏంటంటే నేను చాలా అల్లరోడిని నా బాగా తెలిసి వాడు సరిగ్గా చదవడం చెప్పి టీచర్స్ డేకి ఒకసారి నా బర్త్డేకి ఒకసారి అంటే లైక్ మా టీచర్స్ అందరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చొచ్చు. నిజంగా ఇవన్నీ ఆన్సర్స్ అన్ని రైట్ అయిన అంటారా మీరు చెప్పేవి? నా పాస్ట్లోకి వెళ్ళి ఎవరిని అడిగినా ఇవన్నీ చెప్తారు మీకు. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఫేస్బుక్ వాట్సాప్లో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? వాటి మీద మీ ఒపీనియన్. ఫేస్బుక్లో మాది ఒకసారి ఓపెన్ చేసామంటేనే 2 monthsకి 5,000 ఫ్రెండ్స్ వచ్చేస్తారు. అంటే లైక్ బాగుంటుంది. అంటే వాళ్ళతో ఏంటంటే కొంతమంది ఓపెన్ అండ్ ఫ్రాంక్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఫ్లర్ట్ చేసేవాళ్ళు అంటే లైక్ ఫ్లర్ట్ చేసేవాళ్ళు అలా తక్కువే ఉంటారండి, వాళ్ళు ఎక్కువ ఉండరు. అంటే లైక్ అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా శ్రీ మీరు ఇలా చేస్తే అంటే కొంత సజెషన్స్, మంచి సజెషన్స్ వస్తాయి. అండ్ కొత్త కొత్త రైటర్స్ దొరుకుతూ ఉంటారు. నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను ఆ సినిమాల్లో. నా ఫేస్బుక్లో నాకు తగిలిన రైటర్స్ని కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ని కానీ నా సినిమాల్లో పెట్టడం. ఎందుకంటే ఒక సినిమా రావడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. సో నాకు ఆ కష్టం తెలియకుండా వచ్చింది, కానీ కష్టపడే వాళ్ళని చాలామందిని చూస్తున్నాను నేను. సో నాకు సాధ్యమైనంత వరకు ఆ కష్టాన్ని దూరం చేస్తాను ఎవరికన్నా. సో ఫేస్బుక్ అలా ఉపయోగపడుతుంది. మీ ఫస్ట్ లవ్ ఆర్ ఫస్ట్ క్రష్ ఏ వయసులో? అంటే క్రష్ అంటే ఇప్పుడు రోజు రోడ్డు మీద ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తామండి, ఓ 10 మంది అమ్మాయిలు కనిపిస్తారు, అమ్మాయి బాగుంది అని అనుకుంటాం, అంతేగాని దాని అంటే వెళ్ళిపోతావా? ఒక అమ్మాయి కనపడంగానే ఇమ్మటే కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పారు కదా. అవును, అది అప్పుడు అనిపించింది అలాగా, తర్వాత ఎవరితో అనిపించలేదు అలాగా నాకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా అడవిలో వదిలేస్తే మీకు తోడు ఎవరు ఉండాలి అనుకుంటారు? ఆప్షన్స్ ఇస్తాను, కష్టపడకండి. త్రిష, అనుష్క, రకుల్, సమంత, శృతి హాసన్. శృతి హాసన్. అట్లా టక్కున శృతి హాసన్ అనగానే నీకు వెంటనే ఆన్సర్ కావాలొద్దా? ఓకే, శృతి హాసన్. వై శృతి హాసన్? వై శృతి హాసన్ నాకు ఇష్టం. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలి అనుకుంటారు? సపోజ్ దీనికి నేనే చెప్తా. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. లాస్ట్ చెప్పానని మహేష్ బాబు చెప్పండి. నెక్స్ట్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్. అబ్బాయిలందరూ పవన్ కళ్యాణ్. వై? వై అంటే అంత క్రేజ్ ఎవరికి ఉంది ఇప్పుడు? ఓకే, డన్. ఎప్పుడైనా సిగరెట్ కానీ మందు కానీ టచ్ చేశారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? చేశాను, మానేశాను కూడా. గుడ్ అండి, గుడ్ బాయ్. మిమ్మల్ని ఫ్రెండ్స్ ఏడ్పించే ముద్దు పేరు? నాకు ఇదివరకు ఇండికా కార్ ఉండేది ఫస్ట్. అంటే లైక్ నా స్కూలింగ్లో అప్పుడు ఇండికా మీద వెళ్ళేవాడిని, అందరు నన్ను ఇండికా అని పిలుస్తారు. ఇప్పటికి కూడా శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు. అంటే లైక్ అరే మన ఇండికా గాడి సినిమాల్లోకి వెళ్ళాడంట. సో అట్లా ఇండికా అనేది ఒక ముద్దు పేరు, అండ్ పప్పు అని ఒకటి ముద్దు పేరు, ఈ రెండు. ఓకే, అలాగే ఇండికా గారు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? ఒకటే డైలాగ్లో చెప్పండి. లోక కళ్యాణం. లోక కళ్యాణం. ప్రపంచం పచ్చగా ఉండాలని కోరుకుంటా. ఓకే, మీ ఫోన్ నెంబర్? మీకు తెలుసుగా, మీరేగా పిలిచారు ఇక్కడికి. ఓకే శ్రీ గారు, మనకి క్రేజీ రౌండ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ రౌండ్ జీకే రౌండ్. శ్రీ గారు బ్రెయిన్ని పదును చేయాల్సిన టైం వచ్చింది. అది ఎప్పుడో మందబారిపోయింది. చెప్పండి. ఇప్పుడు మేము ఓపెన్ చేస్తాం. ఓకే, డన్. దేశ హోంమంత్రి. ఇప్పుడు మాకు టైం వచ్చింది. రాజ్నాథ్ సింగ్. వావ్. నెక్స్ట్ క్వశ్చన్, a+b² ఫార్ములా. అబ్బా ఇది చాలాసార్లు చదివా. a² + 2ab + b². సరే, హాఫ్ మార్క్ అని ఇస్తాం మీకు. అదేంటి a² + 2ab + b²? అటు ఇటుగా చెప్పారు. అదేగా చెప్పింది. మాకు ఆన్సర్ అంటే ఆన్సర్ లాగే ఉండాలి. a² + b² + 2ab. నేనేం చెప్పాను? a² + 2ab + b² చెప్పానా? ఏదన్నా ఒకటే. ఏపీ సీఎం ఎవరండి? ఏపీ సీఎం చంద్రబాబు గారు. జానీ జానీ ఎస్ పాప రైమ్ వస్తే చెప్పండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ హాహా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, దయచేసి దీనికి ఆన్సర్ చెప్పండి. సరే. సెల్ ఫోన్ని తెలుగులో ఏమంటారు? సరే అండి, చరవాణి అంటాం మనం దాన్ని. చరవాణి, దూరవాణి, చరవాణి. నీకు ఇవన్నీ తెలిసి నన్ను ఎందుకు అడుగుతున్నాను అసలు? అది చూడండి, మేము చెప్పాము ఇది జీకే రౌండ్, జనరల్ నాలెడ్జ్ టెస్ట్. జీకే రౌండ్ లేదని ఎప్పుడు చెప్పారు మీరు? సరే,
మా షోలో ఉంటుందండి. సరే. మేము శ్రీగారు జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మాయాబజార్ సినిమా దర్శకుడు ఎవరు? కేవీ రెడ్డి. థ్యాంక్స్ అండి. మేజర్ చంద్రకాంత్ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ హీరో నేమ్ ఏంటి? కృష్ణ గారేగా చేసింది. స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 15. జాతీయ పతాకాన్ని తయారు చేసింది? పింగళ వెంకయ్య గారు. యా, సూపర్. ఓకే ఫైన్ శ్రీ గారు, నాలెడ్జ్ రౌండ్ అయిపోయింది, ఏదైతే అయిపోయింది కాబట్టి దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ రౌండ్ వచ్చి మనకి ర్యాపిడ్ రౌండ్ అనమాట. టకీ టకీ మన ఆన్సర్స్ చెప్పండి, మేము టకీ టకీ మన క్వశ్చన్స్ అడిగేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక మంచి డైలాగ్. నేను దురద గుంటాకులు అంటున్నాను, ఊరంతా దూరంగా పెడితే మీకెందుకురా దురద, ఇక జాలి గీలి జాంతానాయ్ ఏక్ బార్ మారేతో పకట్ కే బాగ్నా సాలే. ఈ దురదగంటకి లాస్ట్ లో చెప్పిన డైలాగ్ ఏంటండి లింక్? అంటే నేను దురద గుంటాకులు అంటున్నాను చెప్పి నన్ను ఊరోళ్ళంతా దగ్గరికి రానివ్వరు రైరే మూవీలో. ఓకే, అంటే వీడు పెద్ద దురదగాడి వీడిని ఎందుకు మాట్లాడడం అన్నట్టు. సో అలాంటిది వేరే ఊరోళ్ళు వచ్చి నాతో ఫైట్ చేయడానికి వస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు నచ్చిన హీరోయిన్? శ్రేయ. మీకు నచ్చిన పాట పాడండి. నా పాట నీ నోట పల్లకాల సిల్లక. ఈ పాటతో ఎక్కువగా మా వదిన నేర్పిస్తూ ఉంటాం నేను మా అన్నయ్య. సో నాకు ఇది అలా వస్తుంది. ఓకే, మీ దృష్టిలో నెంబర్ 1 హీరో? మెగాస్టార్. ఓకే, మీ దృష్టిలో నెంబర్ 1 హీరోయిన్? కత్రినా కైఫ్ అండ్ ప్రియాంక చోప్రా. హాట్ హీరోయిన్? కత్రినా అనుకోండి మళ్ళా. ఓకే, కూల్ హీరో? నేనే. మీరు కాకుండా ఇంకెవరైనా చెప్పాలనుకుంటే ఎవరి పేరు చెప్తారు? నేను కాకుండా మహేష్ బాబు గారి పేరు చెప్పుకుంటా. టాలీవుడ్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? కృష్ణవంశీ గారు. నెక్స్ట్, మీ ఫేవరెట్ సింగర్? గీతా మాధురి. నెక్స్ట్, మీకు నచ్చిన పొలిటీషియన్ సెంటర్ స్టేట్? జగన్ గారు. మీకు ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎవరు? మా డాడీ. ఫైనల్గా మీ ఫేస్బుక్ పాస్వర్డ్ ఆర్ ఐడి? నా ఫోన్ నెంబరే నా పాస్వర్డ్. ఓకే ఫైన్ శ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక అంటే ఇంటర్వ్యూ జరిగినట్లేదు, ఒక ఫన్నీ ఏదో ఫ్రెండ్స్తో కొలీగ్స్తో మనం ఎలా మాట్లాడుకుంటాం అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అలాగే మీరు అనుకున్నట్లు వైవిధ్యంగా ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని మీరు తొందరగా పూర్తి చేసి మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఫైనల్గా HMTV ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇలా ఆదరిస్తా మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలా HMTV వాళ్ళు ఎప్పటికప్పుడు పిలిచి ఇలాంటి వెరైటీ ఇంటర్వ్యూలు పెడితే మీకు హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మాకు రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మా గురించి అంటే లైక్ మేము మీకు ఇంకా దగ్గర అవడానికి ఇది మంచి సోర్స్ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ HMTV అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే కాఫీస్ అండ్ మూవీస్ గురించి మీ మాటలో. ఒక సెలబ్రిటీ లేకపోతే ఒక సినిమా పర్సన్ ఏం చేస్తాడు, వాడి డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి చాలామందికి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాట్ వీఆర్ లైక్ మా గురించి మీరు ఇంకా ట్రాన్స్పరెన్సీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు. నాకు నాలెడ్జ్ లేదని ముందే చెప్పా కానీ మాది ఎంతవరకు వెళ్తుంది అంటే లైక్ మేము ఏం చేస్తుంటాం మా డైలీ లైఫ్ వాట్ వీఆర్ అనేది వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు మా కాఫీస్ అండ్ మూవీస్కి వచ్చినందుకు, అలాగే మా కాఫీస్ అండ్ మూవీస్ గురించి ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ టైం మరో మంచి పర్సనాలిటీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV. దిస్ ఇస్ శ్రాంతి సైనింగ్ ఆఫ్. బాయ్.